హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదిస్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన కిచెన్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అడిగి మరీ చేయించుకుంటారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే బాయిల్ చేసిన ఎగ్స్ 2 సన్నగా తరిగి పెట్టుకున్నానండి. లోన ఎల్లోది తీసేసాను. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ 1 సన్నగా తరిగాను. 2 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా ఒకటి, ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకొని మనం తరిగి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డు ముక్కలు, అవి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుడ్లు బాగా ఉడకపెట్టుకొని తినమని చెప్తున్నారు కదా చాలామంది డాక్టర్లు కూడా. అందుకే నేను ఇలా చేశానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా చేయాలని కూడా అనుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. మీరు జీలకర్ర వద్దు అనుకుంటే పోపు దినుసులైనా వేసుకోవచ్చు, లేకపోతే పల్లీలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కొంచెం జీలకర్ర వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుంటాను. ఇలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ మెత్తపడే వరకు వేయించుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకున్న కనుక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలు కదా స్పైసీ తినరు కాబట్టి నేను ఇలా వేశాను. పెద్దవాళ్ళు అయితే లంచ్ బాక్స్లోకి అయితే వేసేసుకోవచ్చు. ఈ టమాటా ముక్కలు కూడా వేసాను కదా. ఇప్పుడు ఈ టమాటా ముక్క సాఫ్ట్గా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటాను. ఇలా 1 నిమిషం పాటు కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి టమాటా మగ్గే వరకు. చూసారా టమాటా కొంచెం సాఫ్ట్గా అయింది. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ కారం, ఉప్పు, ధనియాల పౌడరు, గరం మసాలా వేసాను. ఈ మొత్తం ఒకసారి కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్ల ముక్కలు కూడా వేసేసానండి. ఇది 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా టమాటా ముక్క కూడా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, నేను అది వేస్తున్నాను. నేనైతే ఫ్రెష్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీరు ఒకవేళ నైట్ మిగిలిన అన్నం ఉన్నా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మా బాబుకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి చేశాను ఇట్లా. ఈ స్టైల్లో ఒక్కసారి చేసి మీ పిల్లలకి తినిపించండి. మళ్ళీ మళ్ళీ అదే అడిగి చేయించుకుంటారు. సేమ్ ఇలాగే చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకోండి. ఓకేనా. చూసారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలాగే చేస్తారా, వేరే రకంగా చేస్తారని నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.